హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మునక్కాడ పచ్చడి అండి. మునక్కాడ నిలవ పచ్చడి. దానికోసం నేను ములక్కాయలు తీసుకున్నానండి. దీని వెయిట్ వచ్చేసి 1 kg ఉందండి. ఒక 98 grams ఆ బౌల్ వెయిట్ ఉందండి. దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే ములక్కాడలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కడిగి ఆరబెట్టిన తర్వాత మాత్రమే వీటిని కోసామండి. కేజీ ములక్కాయలకు గాను ఒక 200 గ్రాముల కారం, 200 గ్రాముల కల్లుప్పు అండి. అలాగే ఒక 200 గ్రాముల చింతపండు తీసుకున్నాను. చింతపండుని శుభ్రంగా ఒలుసుకొని కొంచెం నీళ్లు పెట్టి కడిగి వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. అలాగే 200 grams ఇది పల్లీ ఆయిల్ అండి. ములక్కాడలు వేయించుకోవాలి. 1 kg ములక్కాడల కోసం అండి. దీన్ని ముందుగా మనం ఒక మందపాటి బాండీ తీసుకున్నామండి. ఇందులోకి మనం ఒక 200 grams ఆయిల్ వేస్తున్నాము. ఈ ఆయిల్ వేడైన తర్వాత ములక్కాడలు ఇందులో వేసి వేయించుకోవాలండి. ఖచ్చితంగా నూనె వేడిగానే ఉండాలి. ఇలా నూనె కాగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి ములక్కాడలు ఏవైతే ఉన్నాయో అవి వేసి వేయించుకోవాలండి. ఇవి కేజీ ముక్కలండి. మరీ ముదురు కాదు, మరీ లేతగా ఉన్నాయి తీసుకోకూడదు. బాగున్నాయండి, ఇలా ఉండాలి. కండ ఎక్కువగా ఉన్నాయి తీసుకోవాలి. మరీ ముదిరి తీసుకున్నా కూడా టేస్ట్ బాగోదండి. కొంచెం పచ్చివాసన పోయిన దాకా వేయించుకుంటే బాగుంటుందండి. మరి బాగా డ్రై అయిన దాకా వేయించకూడదండి, అంత టేస్ట్ ఉండదు. ఇవి పచ్చివాసన పోయిన దాకా మాత్రమే వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన దాకా వేగినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆయిల్లోనే ఉంచుదామండి. కొంచెం ఆయిల్ వేడికి ఇంకొంచెం మగ్గుతాయి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో కొంచెం నీళ్లు పోసి ఇలా కొంచెం వేడి చేద్దామండి. వేడి నీళ్ళలో వేస్తే త్వరగా చింతపండు నానుతుంది. ఇందాక మనం వేయించుకున్నటువంటి ములక్కాడలను మనం ఒక బౌల్లో వేద్దామండి. వేడైనాయండి వేడి నీళ్ళు, చింతపండులో నుంచి వేడి నీళ్ళు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారిన తర్వాత మెత్తని పల్పు తీయాలండి. కేజీ ముక్కలకు గాను 200 grams ఉప్పు అండి. కల్లుప్పుని ఇలా సాల్ట్ లాగా మిక్సీ పట్టాను. అలాగే కారము రుచికి తగినంత అండి. నేను 200 grams వేయాలి. ఇది కొంచెం ఘాటుగా ఉంది, అందుకే నేను 150 grams దాకా వేస్తున్నాను. కొంచెం తగ్గించి. మామూలుగా అయితే కారం తక్కువగా ఉన్నట్లయితే 200 grams వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇందాక మనం వేయించుకున్నటువంటి ముక్కల్లో వేద్దామండి. వేసి బాగా కలుపుకోవాలి. ఇందాక 200 grams వేసి మనం ములక్కాడలను వేయించామండి. ఇప్పుడు నేను ఇంకొక అరకప్పు పోస్తున్నాను, అంటే 300 grams పోస్తున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో మనం పోపు వేసుకున్నాము. ఆయిల్ కాగిందండి. దాంట్లో మనం ముందుగా పోపు గింజలు వేసుకున్నాము. ఆవాలు కొంచెం చిటపట్లాడిన దాకా వేయించుకున్నామండి. ఇందులోనే మనం ఎండుమిర్చి కూడా వేస్తున్నాము. అలాగే 4 చిన్నులపాయ రెమ్మలండి ఇలా దంచుకొని వేస్తున్నాను. 2-3 రెమ్మలు కరివేపాకు అండి, ఇది కూడా బాగా వేగాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇంగవండి. తాలింపు గింజలు వేగినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనివ్వాలి. ఈ విధంగా పులిహార పేస్ట్ లాగా చింతపండును ఉడకబెట్టుకోవాలండి. దీన్ని మనం కలపెట్టుకొని ఒకసారి ఆరిపోయిందండి. ఇందాక ఇప్పుడు ఉడికించి పెట్టాను, ఆరిపోయింది. దీన్ని కూడా ములక్కాయ ముక్కల్లో వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 1 చిన్నులపాయ అండి. మొత్తం కూడా ఇలా మిక్సీ చేసుకున్నాను. దీన్ని కూడా మనం ములక్కాయ ముక్కల్లో వేద్దాము. ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకున్నటువంటి తాలింపు అండి, ఇది కూడా చల్లారిపోయింది. ఇది కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకున్నాము. ఎంతో టేస్టీ అయినటువంటి గుమ్మగుమ్మలాడే ములక్కాయ పచ్చడి అండి, నిలవ పచ్చడి. ఈరోజు అంటే ఒక 12 గంటలు కనుక దీన్ని నానిన తర్వాత తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.